చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే వెదర్ యూ థింక్ యూ కెన్ ఆర్ యూ థింక్ యూ కాంట్ యు ఆర్ రైట్. సో అతను చూడండి ఫస్ట్ పర్సన్ ఏంటి, లిఫ్ట్ చేయగల కెపాసిటీ ఉంది కానీ లిఫ్ట్ చేయడం. సెకండ్ పర్సన్ చూడండి ఈజీగా, అంటే తను అనుకుంటున్నాడు నేను లిఫ్ట్ చేయగలనా లేదా డౌట్, కానీ సెకండ్ పర్సన్ చూడండి నేను చేయను. వెదర్ యూ థింక్ యూ కెన్ ఆర్ యూ థింక్ యూ కాంట్ యు ఆర్ రైట్. ఎవరు ఇద్దరు పర్సెప్షన్ చూసినట్టే రైటే, బట్ సెకండ్ పర్సన్ చూడండి తనలో ఎంత నమ్మకం ఉంది చూడండి, నేను లిఫ్ట్ చేయగలను అనే ఒక నమ్మకం ఉంది. సో ఇక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఇంతే అండి. నిజంగా పిల్లో కలర్ పేపర్ పెడితే వస్తుందా? అయితే ఇవన్నీ వద్దు, డౌట్ పక్కన పెట్టండి. గురువు ఏది చెప్పాడో చేయాలి మేడం, అంతే. సెకండ్ క్వశ్చన్ కనుక అడగొద్దు. అంటే ఎందుకంటే వీళ్ళకి ఏమవుతుందంటే మేడం, లాజికల్ థింగ్ చాలా ఎక్కువైపోయింది మన చిన్నప్పటి నుంచి. మ్యాజిక్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు నమ్మితే రాయిలో కూడా దేవుని చూడొచ్చు, నమ్మకపోతే డైరెక్ట్ దేవుడు వచ్చి మాట్లాడుతున్నా కూడా ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతున్నా వీనికి ఏం అవసరం అంటుకోండి. అంటే చూడు ఇక్కడ మొత్తం దేని నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది మేడం. మనం నమ్మి కరెక్ట్గా మీరు చేయగలిగి కరెక్ట్గా 11 టైమ్స్ మీకు ఏది కావాలో అది రాయండి పడుకునే ముందు. మార్నింగ్ లేచి చదువుకోండి, థాట్స్ రిలీజ్ చేయండి. 40 డేస్ మీరు చేసి సరెండర్ అయిపోండి యూనివర్స్కు. యూనివర్స్ మీకు అది 40 డేస్ లో అనుకున్నది జరుగుతుందా? 40 డేస్లో వాళ్ళ కెపాసిటీ ఇదంతా బూస్టింగ్ లైఫ్ జరుగుతుంది మేడం. జరగలేదు అనుకోండి మేడం, నెక్స్ట్ వితిన్ తక్కువ టైంలో మీకు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీ ఎనర్జీ స్థాయిని బట్టి ఉంటుంది. మీ ఎనర్జీ స్థాయి ఉంటే ఇంకోటి సీక్రెట్ చెప్పిన 40 డేస్ లోపు అయిపోద్ది. మా చాలా మందికి ఏంటంటే మా క్లాస్లో ఒక నేను 40 డేస్ లోపు అయిపోయింది. సో ఎందుకంటే మీరు అన్నాను కొంతమంది సార్ నేను 40 డేస్లో అయిపోయింది నేను వదిలేయాలంటే లేదు, 40 డేస్ చేయమని చెప్పారు. ఎందుకంటే జరిగింది కదా వదలదు, 40 డేస్ చేయమని చెప్పారు. సో ఇట్స్ మ్యాజిక్ అండ్ మిరాకిల్ జరుగుతాయండి హరిత గారు. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ఇష్యూ ఉన్నా సక్సెస్ వాళ్ళ సొంతం కావాలంటే రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కి సాధ్యం అంటారు. ఇప్పుడు న్యూ బ్యాచ్ మండే 14th స్టార్ట్ అవబోతుంది కదా, ఏంటండి ప్రాసెస్ ఏంటి అసలు? ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే మేడం మొత్తం సబ్జెక్ట్ మార్చేయడం జరిగిందండి. అంటే ప్రతిరోజు న్యూ టాపిక్. అంటే ఇదివరకు ఏంటంటే ఓన్లీ ప్రాక్టీస్ చేపించేవాళ్ళం, బట్ ఇప్పుడు ఏంటంటే న్యూ టాపిక్, ఎవ్రీ డే ఇస్ అ న్యూ టాపిక్. అంటే కొత్తగా ఎనర్జైజ్ అవుతూ ఉండాలి ఎవ్రీడే. సో అట్లాగా మండే రోజు నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి. 6 డేస్ ఉంటాయండి. వాటి కోసం మీరు ఎన్రోల్ చేసి చాలా తక్కువ ఫీ మేడం, ఆల్మోస్ట్ ఒక 2000 రూపాయలు వచ్చేస్తుంది మేడం. ఓకే, సో వాళ్ళకి ఎందుకు ఇంత తక్కువ ఫీల్ అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి మేడం సబ్జెక్ట్, ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి రీచ్ అవ్వాలి. వారి జీవితంలో ఏది కావాలనుకున్నా దాన్ని పొందొచ్చండి. ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవచ్చండి. విల్ మీట్ ఆన్ అవర్ క్లాస్. 14th మండే న్యూ బ్యాచెస్ రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే కాంటాక్ట్ అవ్వండి.